మినిస్టర్లే సరిగ్గా మాట్లాడలేదు, సరైన పద్ధతుల్లో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడాల. ఈరోజు సోనియా గాంధీ గారు వారికి రబ్బర్ కత్తిరించి పోట్లాడుకోమన్నారు. పోట్లాడుకున్నట్టు నటిస్తున్నారు, వాళ్ళు నటిస్తున్నారని మేము ఫీల్ అవుతున్నాం. అది మరి వాళ్ళు సరైన పద్ధతుల్లో తేల్చకుండా ఈరోజు తలుచుకుంటూ ఇవ్వలేరా? ఈరోజు ఎఫ్డిఐని పాస్ చేసుకోలేదా పార్లమెంట్లో? లేకపోతే ఈరోజు ఇంకొకటి వేతన పథకాన్ని మరి ఇవ్వలేదా? లేకపోతే మన ధన ఇదేది ఏమంటారు దాన్ని, ఎఫ్డిఐని పాస్ చేసుకున్నారు. అలాగే ఈ జనాలకి డబ్బులు ఇచ్చే పథకాన్ని పాస్ చేసుకున్నారు. లేకపోయినా కానీ, మెజార్టీ లేకపోయినా కానీ తెలంగాణ పాస్ చేసుకోలేరా? కానీ ఇక్కడ నాటకాలు ఆడుతున్న ప్రభుత్వాన్ని డెఫినెట్ గా మనం పోరాడి తీరాల్సిందే. దానికి మన తెలంగాణ బుద్ధిబిడ్డ, తెలంగాణ కవి మాట చెప్తాడు, ఒకటే జననం ఒకటే మరణం, ఒకటే గమనం ఒకటే గమ్యం. ముందు పోవాల్సిందే మనం, దానికి ఎదురు తిరిగి చేయాల్సిందే మనం. మనకి అంతవరకు కనుక ఎక్కడ నిద్ర లేదు, ఎక్కడ అలుపు లేదు, ఎక్కడ ఏ పద్ధతుల్లో నిరాశ అనేది లేదు. దాన్ని సాధించుకోవడానికి తెలంగాణ సాధించాల్సిన ఆవశ్యకత మన మీద ఉంది. దానికి పోరాటానికి కావాల్సిన పద్ధతుల్లో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ముందుంటామని తెలియజేయడానికి మరి ఇక్కడికి వచ్చాం. నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీకు అందరూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.